నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతి వేడుకలు. తెనాలి మండల పరిధిలో జరుగుతున్న హౌస్ హోల్డ్ జియో ట్యాకింగ్ ఎన్పిసిఐ సర్వేకి ప్రజలు సహకరించాలి. ఎంపీడీఓ అత్తట దీప్తి విజ్ఞప్తి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం సూర్యఘర్ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. విద్యుత్ ఈ చిరంజీవి విజ్ఞప్తి. మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతిని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె దేశానికి అందించిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూర్య శశిధర్, తెనాలి మండల ప్రెసిడెంట్ కర్లపూడి బుల్లయ్య, ఓబీసీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గుర్రపు ద్వారకా శ్రీనివాస్, నెమలికంటి ఆదిమ్మ అయ్యప్ప, స్టీవెన్ బాబు, మాబు రాయప్ప, సత్యనారాయణ, కృష్ణ, శ్రీను, పోలేరం, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. ఇందిరాగాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా చేశారు. తర్వాత ఫ్రీడమ్ ఫైటర్, స్వాతంత్ర సమరయోధురాలుగా ఉన్నారు. ఆవిడ లాల్ బహదూర్ శాస్త్రి గారి మంత్రివర్గంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టర్గా చేశారు. తర్వాత 67లో 66లో చనిపోయిన తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రి పదవికి అక్కడి నుంచి 78 దాకా, మరలా 80, 84 దాకా కూడా 16-17 సంవత్సరాల కాలం పనిచేశారు ప్రధానమంత్రిగా. ముఖ్యంగా ఎంతకాలం పనిచేసినా ఇందిరాగాంధీ గారు చేసినటువంటి ముఖ్యమైనటువంటి 4 పాయింట్లు చెప్తాను. ఆవిడ ప్రధానమంత్రి అవ్వంగానే ఎక్కువగా పేద బడుగు బలహీన వర్గాలకి, అట్టడుగున నిమ్మన వర్గాలకి లాభం చేకూర్చాలి, వీళ్ళు కూడా సమానమైనటువంటి పౌరులు అన్న ఉద్దేశం మీద అంటరానితనాన్ని నిర్మూలించి, వెనకటి రోజుల్లో 2 బంతుల సిద్ధాంతం ఉండేది. ఎక్కడ కూర్చున్నా కానీ పెద్దవాళ్ళందరూ అగ్ర కులాలు ఒక బంతి, ఈ దళితులందరూ 2 బంతి ఇంకో బంతిలో ఉండేవాళ్ళు. ఆ 2 బంతుల సిద్ధాంతాన్ని రూపుమాపినటువంటి గొప్ప మహిళ కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి. ఇప్పుడు కూడా నేను దళిత వర్గాలకు అందరికీ మనవి చేసుకుంటున్నా, కాంగ్రెస్ పార్టీ మాకు ఏం చేసింది అని దూరం అయ్యారు. ఎంతకుముందు అంత చాలామంది కాంగ్రెస్ పార్టీలో ఏం చేసింది అని క్వశ్చన్ చేసే ముందు ఇది ప్రధానమైనటువంటి అంశం. వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడటం కోసం అప్పుడే లోన్లు, సంక్షేమ పథకాలకి సూత్రధారి ఆద్యులు శ్రీమతి ఇందిరాగాంధీ గారు. అప్పుడు ఈ యొక్క జంతువులు, పాడి జంతువులకి, గేదెలకి, ఆవులకి లోన్లు ఇవ్వటం మొదలుపెట్టింది ఇందిరాగాంధీ గారు. అన్నిటికంటే ముందుగా ఈ బ్యాంకులు వెనకటి రోజుల్లో కొన్ని గుత్తాధిపతులు చేతిలో ఉంటే దాన్ని బ్యాంకుల్ని, పెద్ద పెద్ద బ్యాంకులని జాతీయకరణ చేసి, నేషనలైజేషన్ చేసి, ఆ బ్యాంకుల దగ్గర నుంచి బడుగు బలహీన వర్గాలకి, రైతులకి లోన్లు ఇప్పించే, తప్పనిసరిగా లోన్లు ఇవ్వాలని చెప్పేసి కండిషన్ పెట్టి బ్యాంకుల జాతీయకరణ ద్వారా సంపదని సమానంగా పంచే దిశలో మొట్టమొదటి అడుగేసినటువంటి వ్యక్తి శ్రీమతి ఇందిరాగాంధీ గారిని మనవి చేస్తూ, నూతనంగా మరలా 3వసారి తెనాలి నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నియమితులైనటువంటి మన డాక్టర్ గౌరవనీయులు చందు సాంబశివుడు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రోజున తెనాలి పట్టణం మారిస్పేటలోని కాంగ్రెస్ పార్టీలో చందు సాంబశివుడు గారి ఆధ్వర్యంలో సోనియా గాంధీ ఆదేశాల మేరకు శ్రీమతి ఇందిరాగాంధీ గారి జయంతి ఉత్సవాలను కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా ఇందిరాగాంధీ గారి గురించి చెప్పాలంటే, వారు 3 సార్లు వరుసగా ప్రధానమంత్రిగా, తర్వాత ఇంకోసారి టోటల్గా 4 సార్లు ప్రధానమంత్రిగా చేసి ఉన్నారు. ఇందిరాగాంధీ గారు మన భారతదేశంలో ఉన్నటువంటి మహిళలో ఫస్ట్ మహిళ ప్రధానమంత్రిగా చేసి ఉన్నారు. మరి వారికి ఈ రోజున ఈ పుట్టినరోజు వేడుకలు అనేది కాంగ్రెస్ పార్టీలో చేసుకోవటం
చాలా సంతోషంగా ఉంది. తెనాలి మండల పరిధిలో జరుగుతున్న హౌస్ హోల్డ్ జియో ట్యాగింగ్ NPCA సర్వేకి ఇంటి వద్దకు వచ్చిన సచివాలయ కార్యదర్శులకు ప్రజలు తగిన సమాచారం ఇచ్చి సహకరించాలని తెనాలి ఎంపీడీఓ అత్తోట దీప్తి కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తెనాలి మండల పరిధిలో హౌస్ హోల్డ్ జియో ట్యాగ్ మ్యాపింగ్ NPCA సర్వే చేపడుతున్నట్లు పేర్కొన్నారు. NPCA సర్వేలో కార్యదర్శులు ప్రతి ఇంటిలోని కుటుంబ సభ్యులు, బ్యాంక్ అకౌంట్లు లేని వారు స్థానిక పోస్టాఫీసులో 200తో నూతన అకౌంట్ ఓపెన్ చేసి సచివాలయ కార్యదర్శులకు వివరాలు అందించవచ్చునన్నారు. ప్రజలు ఎటువంటి అపోహలు పెట్టుకోకుండా ఇంటి వద్దకు వచ్చే సచివాలయ కార్యదర్శులకు తగిన వివరాలు ఇచ్చి సహకరించాలని కోరారు. నిర్దేశిత గడువు మేరకు సర్వే పూర్తి కావడానికి బాధ్యత తీసుకోవాలన్నారు. డెవలప్మెంట్ యాక్టివిటీకి సంబంధించి ఇప్పుడు మనకి 2 సర్వేలు జరుగుతూ ఉన్నాయి. NPCA నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి మనం బ్యాంక్ అకౌంట్స్కి మన ఆధార్ని లింక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మనకి దగ్గర 10,500 బ్యాంక్ అకౌంట్స్ లింక్ చేసుకొని మన మండలంలో ఉన్నాయి. అవన్నీ కూడా సచివాలయాల్లో చాలా ముమ్మరంగా ఆ యాక్టివిటీ జరుగుతూ ఉంది. కొంతమందికి అసలు అకౌంట్సే లేవు. అకౌంట్స్ లేకపోవడం కానీ లింక్ చేసుకోకపోవడం కానీ మొత్తానికి 10,000 ఆర్డ్ ఉన్నాయి అన్నమాట. సో అకౌంట్స్ లేకపోతే ఒక 200 కట్టి మన పోస్ట్ ఆఫీస్లో అకౌంట్స్ ఓపెన్ చేయిస్తూ ఉన్నాము. ఆ తర్వాత లింక్ చేసుకోకపోతే బ్యాంక్స్కి పంపించి సచివాలయాల్లో ఒక డ్రైవ్ మోడ్లో లాస్ట్ 1 మంత్ నుంచి కూడా ఒక డ్రైవ్ మోడ్లో ఈ యాక్టివిటీ జరుగుతూ ఉంది. కానీ మనకి పబ్లిక్ దగ్గర నుంచి కొంత అవేర్నెస్ లేకపోవడం వల్ల వాళ్ళు ముందుకు రాలేకపోతున్నారు. ఇది ఎందుకు చేస్తున్నారు అంటే లాస్ట్ టైం మనకి సెప్టెంబర్లో వచ్చిన హెవీ రెయిన్స్లో గవర్నమెంట్ వాళ్ళకి సహాయం కోసం అమౌంట్స్ వాళ్ళ అకౌంట్స్లో వేసినప్పుడు చాలా అకౌంట్స్ ఫెయిల్యూర్ అయిపోయినాయి. సో వాళ్ళకి డబ్బులు పడకపోవడం వల్ల వాళ్ళు ఫైనాన్షియల్గా ఇటువైపు రెయిన్స్ వల్ల నష్టపోయారు, అటువైపున గవర్నమెంట్ దగ్గర నుంచి అందాల్సిన ఆర్థిక సహాయం వల్ల నష్టపోయారు. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాబ్లం ఇంకోసారి ఎరైజ్ అవ్వకుండా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళకి ఇప్పుడు NPCA లింకేజ్ అనేది చేస్తూ ఉన్నారు. బట్ చాలామంది దానికి విముఖత చూపిస్తూ ఉన్నారు. మీరందరూ కూడాను మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ని లింక్ చేయించుకోండి. సో దట్ రేపు ఫ్యూచర్లో ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఆ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఏదైతే గవర్నమెంట్ ఇస్తుందో అది మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఇది మా తరపు నుంచి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. ఇంకోటి వచ్చేసి జియో కోఆర్డినేట్స్ని కూడా ఫంక్షనరీస్ అందరూ ఇంటింటికి తిరిగి మీ ఇండ్లు క్యాప్చర్ చేస్తూ ఉన్నారు. లైక్ మీరు ఇక్కడ ఉంటున్నారా, ఎక్కడ ఏ ఏరియాలో ఉంటున్నారు, మీ ఇంటి నెంబర్ అవన్నీ కూడా క్యాప్చర్ చేస్తూ ఉన్నారు. సో ఇది కూడా ఒక సర్వే జరుగుతూ ఉంది. కానీ చాలా చోట్ల మాకు ఈ సర్వే వద్దు అన్నట్టు చెప్తూ ఉన్నారు. బట్ ఇదేంటంటే గవర్నమెంట్కి ఒక కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఏ వ్యక్తి ఎక్కడ నివసిస్తున్నారు అనే దాని మీద ఈ సర్వే ప్రతి ఒక్కరు సహకరించవలసిందిగా కోరుతూ ఉన్నాము. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన PM సూర్యఘర్ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని విద్యుత్ చిరంజీవి తెలిపారు. విద్యుత్ బిల్లులు గణనీయంగా తగ్గించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని, దీనికి సంబంధించి అయ్యే ఖర్చులో కేంద్ర ప్రభుత్వం కొంత సబ్సిడీ అందిస్తుందని PM సూర్యఘర్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. దీనికి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే సంబంధిత విద్యుత్ కార్యాలయాల్లో సంప్రదించాలని ఆయన కోరారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. గతంలో ఈ PM సూర్యఘర్ గురించి, PM సూర్యఘర్ అంటే ప్రధానమంత్రి సూర్యఘర్ గురించి చెప్పుకున్నాము. దాని ఉద్దేశం ఏంటంటే సోలార్ ప్యానల్స్ పెట్టుకోవడం మన ఇళ్ళకన్నమాట. ఈ స్కీము ఇళ్ళకి సోలార్ ప్యానల్స్ పెట్టుకుంటే ఆ ప్యానల్స్కి అయ్యే ఖర్చులో కొంత సబ్సిడీ ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. 3 కిలోవాట్లు పెట్టుకున్నారనుకోండి సోలార్ ప్యానల్స్, దానికి 2 lakhs అవుతుంది. అది మీరు ఓన్గా చేయించుకోవాలి. 2 lakhs అవుతుంది. దానిలో 78,000 సబ్సిడీ గవర్నమెంట్ ఇస్తుంది అన్నమాట. అది అప్లికేషను పోర్టల్లోకి వెళ్ళి PM సూర్యఘర్ పోర్టల్లోకి వెళ్ళి అప్లికేషన్ ఫైల్ చేసుకోవాలి. దానిలోనే ఈ కాంట్రాక్టర్స్ అంటే ఈ ప్యానల్స్ ఫిట్ చేసే వాళ్ళ పర్టికులర్స్ ఉంటాయి. వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి మీరు ఎవరి ప్యానల్స్ బాగుంటాయి ఎవరనేది మాట్లాడుకుని ఫిట్ చేయించుకోవాలి. ఫిట్ చేసిన తర్వాత మళ్ళీ అందులోనే అప్డేట్ చేయాలి. అప్డేట్ చేసిన తర్వాత మేము ఆటోమీటర్ బిగిస్తాము. ఈ పద్ధతి అంతా కూడా చాలాసార్లు చెప్పుకున్నాము. ఇది చాలా ఉపయోగం అన్నమాట. హౌసెస్కి చాలా ఉపయోగం. దానివల్ల మనకి విద్యుత్ బిల్లు గణనీయంగా తగ్గుతుంది. చాలా ఉపయోగం. అది ఒకటి. అందరూ కూడా విద్యుత్ వినియోగదారులు హౌస్ హోల్డ్స్కి మాత్రమే, ఇది ఇళ్లకు మాత్రమే ఇది ఈ స్కీము సెంట్రల్ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రవేశపెట్టింది. దాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని కోరుతున్నాము. ఈ స్కీమ్ గురించి మా స్టాఫ్ కానీ మా విద్యుత్ కార్యాలయాల గురించి చాలాసార్లు మేము కూడా చాలాసార్లు చెప్పి ఉన్నాను. ఎలాంటి డౌట్లు ఉన్నా కానీ మా విద్యుత్ కార్యాలయాల్లో సంప్రదిస్తే మీ డౌట్స్ అన్నీ కూడా
క్లారిఫై చేస్తారు. మంచి స్కీము, దాన్ని ఉపయోగించుకోండి. నెంబర్ 1. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పట్టణ 15వ వార్డులో పర్యటించారు. ఈ సందర్భంగా వార్డులోని శానిటేషన్ పనులను ఆమె పరిశీలించారు. వార్డులో కాలువల సమస్య ప్రధానంగా ఉందని, వ్యర్థాలను కాలువలో వేయడం వలన మురుగునీటి పారుదల సక్రమంగా జరగడం లేదని, ప్రజలు చెత్తను పురపాలక సిబ్బందికి అందించాలని సూచించారు. అదేవిధంగా వార్డుకు మంజూరైన నూతన రోడ్లు, డ్రైన్లు పనులను త్వరలో ప్రారంభించనున్నట్లు చైర్పర్సన్ తాడిపోయిన రాధిక తెలిపారు. కార్యక్రమంలో పురపాలక సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నా 15వ వార్డులో స్పెషల్ డ్రైవ్లో భాగంగా రావటం జరిగింది. ఈ వార్డులోకి వచ్చేసి కాలువల సమస్య ఎక్కువగానే ఉంది. డ్రైన్లు సరిగా లేకపోవటానా, అందుట్లో కొత్త ఇల్లు కడతానా, ఆ కన్స్ట్రక్షన్ జరిగేదంతా ఆ డ్రైన్లో ఇసుకంతా కంకరు అలాంటి మురుగు అనేది ఆగిపోవడం జరుగుతుంది. ప్రజలందరికీ కూడా చెప్పేది ఏంటంటే, అలాంటి ఇసుకది కారేటప్పుడు ఈ బండలు అలాంటివి వేసి వాటి మీద మీరు పోసుకుంటే పక్కన వాళ్ళకి ఇబ్బంది ఉండదు. ముఖ్యంగా అది కూడా గమనించండి. ఈ మురుగంతా ఆగిపోటానా నీళ్ళు మీ ఒక్క ఇంటి వరకే చూసుకుంటున్నారు, కానీ పక్క ఇంటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అలానే ఈ మురుగు నీళ్ళు అనేది కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలని కోరుకుంటున్నాను. అలానే ఈ వార్డుల్లో పబ్లిక్ వచ్చి కూడా అడుగుతున్నారు. డ్రైన్స్ ప్రాబ్లం ఉంది, అది కూడా అతి త్వరలోనే పెడతామని అందరికీ తెలియజేస్తున్నాను. అలానే కొన్ని వార్డుల్లో వచ్చేసి రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ శాంక్షన్ చేసి ఉన్నాయి. ఈ వర్క్ కూడా త్వరలోనే స్టార్ట్ చేయడం జరుగుతుంది. అన్ని వార్డులు తిరుగుతా ఆ భాగంగా మన 15వ వార్డుకు కూడా స్పెషల్ డ్రైనేజ్ అని పెట్టి, మన వార్డుకు కూడా మేడం గారు మొత్తం వార్డు మొత్తం కూడా కాలువలు ఎక్కడెక్కడ వాటర్ ఆగుతుంది, ఎక్కడెక్కడ మురుగు ఎక్కువగా స్టాక్ అయిపోతుంది, దాన్ని పరిశోధన చేసి 28 మందిని జనాన్ని కూడా పెట్టి ఎక్కడెక్కడ ఆగిందంతా కూడా మొత్తం క్లియరెన్స్ చేస్తున్నారు. దాంట్లో భాగంగానే మొత్తం కూడా మేడం గారు మొత్తం చూడటం జరుగుతుంది. ఎక్కడెక్కడ ఏమన్నా ప్రజలు చెప్పేదాన్ని కూడా ప్రజలు చెప్పేది కూడా మేడం గారు తీసుకొని ఆమె రాసుకుంటాం జరుగుతుంది. మేడం గారు ఏదన్నా ఉంటే నా దృష్టికి తీసుకురండి అని చెప్పి తక్షణమే పరిష్కారం చేసేటట్టుగా చూసుకొని చేస్తున్నారు. ఇప్పుడు చిన్న విరామం.